4 దశాబ్దాలుగా తన అద్భుతమైన గానంతో గాయకుడిగా సంగీత అభిమానుల మనసులు దోచుకుంటూనే డబ్బింగ్ ఆర్టిస్టుగా నటుడిగా తనలోని విభిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తున్నారు మను. పాటతో అయినా మాటతో అయినా ప్రేక్షకులను అలరించడంలో ఆయన రూటే సెపరేటు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ఓ యువకుడిపై దాడి చేశారు అంటూ రీసెంట్ గా మను 2 కొడుకులను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుక కూడా కుట్ర కోణం ఉందన్న విషయం మను గారి భార్య కోడలు రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చి వివరించారు. ఈ నేపథ్యంలో మను గారి జీవితంలో మీకు తెలియని అత్యంత ఆసక్తికర విషయాలు మరికొన్ని పచ్చి నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ మను గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి. మను గారి మాటల్లో తాను చిన్నతనంలోనే సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టడం తన అదృష్టమన్న మను చక్రవర్తి గారి దగ్గర చేరిన తర్వాత హార్మోనియం వాయించడం, పాటలు పాడటం, గాయకులకు పాటలు నేర్పించడం, కంపోజింగ్ అసిస్టెంట్ ఇలా అన్ని రకాల పనులు చేశానని ఆయన అన్నారు. ఇక నాకు 19, జమీలాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లయింది. ప్రస్తుతం మా పెద్దవాడికి 35, మా చిన్నవాడికి 33. నాకు తమ్ముళ్ళు లాగా ఉంటారు. అమ్మాయి వయసు 27 ఏళ్లు. ఆమె అమెరికాలో స్థిరపడింది. ఇక మను గారి గురించి తన భార్య జమీలా గారు మాట్లాడుతూ, మొదట ఆయన్ను సినిమాలోని చూసా. రంగూన్ రౌడీ, కేటుగాడు చిత్రాల్లో బాలనటుడిగా చేశారు ఆయన. అబ్బాయి బాగుంటాడని ఇంట్లో వాళ్ళు చెప్పారు. 15 ఏళ్ల వయసులో ఏం తెలుస్తుంది, చూడగానే నచ్చాడు అంతే. మను గారు మాటల్లో 14 ఏళ్ల వయసులో ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేరాను. నాకు స్వరం రాసే అలవాటు ఉంది. ఆయన ఒకసారి ఏదో పాట పాడుతుంటే నేను వెంటనే స్వరం రాసేశాను. ఆయన విని అబ్బాయి బాగా రాస్తున్నాడే అని మెచ్చుకున్నారు. అది విని మిగతా సీనియర్లు ఇంకొకసారి స్వరం రాస్తే మద్రాసులో ఉండవు అని బెదిరించారు. రెండోసారి స్వరం రాయమని విశ్వనాథ్ గారి అడిగితే నేను రాయలేదు. ఆయన వెంటనే విషయం గ్రహించారు. నేర్చుకోవడానికి నాకు ఎక్కడ అడ్డుపడతారని ఆయన మౌనంగా ఉన్నారు. ఇక చక్రవర్తి గారి దగ్గర ఎలా చేరారు అంటే, మా అన్నయ్య తబలా వాయించేవారు. ఒకసారి చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళాం. అక్కడ హార్మోనియం వాయిస్తూ 10 మందిలో పాడన అనే పాటను అందుకున్నాను. చక్రవర్తి తబలా పని పక్కన పెట్టి నా వివరాలు కనుక్కున్నారు. నువ్వు నా దగ్గర పనిచేయాలన్నారు. వెంటనే విశ్వనాథ్ గారికి ఫోన్ చేసి చెప్పాను. ఆయన నా పనితనం, మంచితనం గురించి చక్రవర్తి గారికి చెప్పి, మీ దగ్గరైతే బాగా ఉపయోగపడతాడు, పైకొస్తాడు అని చెప్పారు. మరుసటి రోజు ఆయన దగ్గరకు చేరాను. సంవత్సరంలో 80కి పైగా సినిమాలకు సంగీతం అందించేవారు ఆయన. నేను స్వరం రాస్తాను, హార్మోనియం వాయిస్తాను, పాట పాడుతాను, గాయకులకు పాటలు నేర్పించడం, కంపోజింగ్ అసిస్టెంట్ ఇలా అన్ని రకాల పనులు చేశా. చిన్నతనంలో సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టడం నా అదృష్టం. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. మా సోదరి మహిజా చాలా కష్టపడింది. నేను స్థిరపడడానికి ఆమె కారణం. ఇల్లు, స్థలం కొనడం, ప్లానింగ్ అంతా ఆవిడదే. ఆమె తరువాత నా సామ్రాజ్యాన్ని నడిపిస్తుంది జమీలానే. ఈమె నా భార్యగా దొరకడం అదృష్టం. పని వెతుక్కోవడం, డబ్బులు సంపాదించడం మన పని. ఇంటిని, పిల్లల బాధ్యతను మోయటం సాధారణమైన విషయం కాదు. ఇక నేను చక్రవర్తి గారి దగ్గర పైలట్ సింగర్ గా పాడటం, గాయకులకు పాటలు నేర్పించడం చేస్తూ ఉండేవాడిని. అప్పుడు బి గోపాల్, కోదండ రామిరెడ్డి లాంటి దర్శకులు నా గొంతు బాగుందనేవారు. ఒకరోజు ఇళయరాజా గారు కొత్త గాయకుల కోసం వెతుకుతున్నారని తెలిసింది. ఇళయరాజా తమ్ముడు నన్ను ఆయన దగ్గరకు తీసుకువెళ్లారు. అలా 1985లో ఇళయరాజా నన్ను కోలీవుడ్ కు పరిచయం చేశారు. ఆ తర్వాత కూడా అవకాశాలు ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత చక్రవర్తి గారు, నిన్ను వదులుకోవడం ఇష్టం లేకనే గాయకుడిగా అవకాశాలు ఇవ్వలేదురా, నన్ను క్షమించు అన్నారు. కానీ ఇక్కడ నేర్చుకున్న పని వల్లే నాకు అవకాశాలు వచ్చాయి కదా సార్ అని బదులిచ్చాను. ఇక జి ఆనంద్ గారు మా అమ్మానాన్నలతో పనిచేసేవారట. నేను విశ్వనాథ్ గారి దగ్గర పనిచేస్తున్నానని తెలిసి ఆయన దగ్గరలోనే 35 రూపాయలకు అద్దె గది చూపించారు. ప్రతి నెల 150 రూపాయలు పంపించేవాడిని. మిగిలిన డబ్బులతోనే నెలంతా గడిపేవాడిని. మంచి భోజనం చేయాలి అంటే అప్పుడు పాండి బజార్లోని కళ్యాణ మండపాలకు వెళ్లేవాడిని. ఒకసారి వెళ్తే మళ్ళీ 15 రోజుల వరకు అటు దిక్కు వెళ్లేవాడిని కాదు. వాచ్మెన్ గుర్తు పడతాడేమోనని భయం. ఇక జమీలా గారు మాట్లాడుతూ, మా 3వ బిడ్డ చనిపోయినప్పుడు మాత్రం దిగులు పడ్డాను. అప్పుడు ఆయన అండగా నిలబడ్డారు. ఆ సమయంలోనే థైరాయిడ్ కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దాని కారణంగా నా గొంతులో కూడా తేడా వచ్చింది. బాబు ఎలా చనిపోయారు అంటే, 4 ఏళ్ల వయసులోనే మా 3వ బాబు దూరం అయ్యాడు. ఏమనుకుని పెట్టాడు కానీ సాహిద్ అని పేరు పెట్టాను. సాహిద్ అంటే త్యాగమని. ఆ పేరు పెట్టినప్పుడు తెలియదు. మా కాంపౌండ్ పక్కనే కొత్త ఇంటి కోసం ఒక ఆయన సంపు కట్టాడు. వర్షం నీళ్లు చేరి అందులో చిన్న చిన్న చేపలు కనిపించేవి. వాటిని చూసేందుకు వెళ్లి అందులో పడిపోయాడు. సమయానికి మా ఆయా వాడితో లేదు. 15 నిమిషాల్లో అంతా అయిపోయింది. వాడు చనిపోయి మిమ్మల్ని బతికించాడని ఓ సిద్ధాంతి చెప్పారు. అలా వాడు మా కుటుంబానికి త్యాగమూర్తి అయ్యాడు. అలా మను గారి 3 కుమారుల్లో ఒక కుమారుడు ఈ విధంగా కన్నుమూశారు. ఇక బాలుగారితో అనుబంధం గురించి మను మాట్లాడుతూ, బాలు నాకు సొంత అన్నయ్య కన్నా ఎక్కువ. మా పెళ్లికి సాక్షి సంతకం చేసింది కూడా బాలుగారే. చక్రవర్తి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడే పరిచయం. ఆయన కన్నా బాలుతో ఎక్కువ అనుబంధం ఉండేది. ఎన్నో మరుపురాని అనుభూతులు ఉన్నాయి. 40 ఏళ్ల అనుబంధం ఉంది. ఇప్పటికీ ఆయన ఉన్నారని భావిస్తాం. బాలుతో అతి దగ్గరగా ఉన్న వాళ్లకు ఆయన లేని లోటు పోడ్చలేనిది. మేమిద్దరం కలిసి వందల
పాటల దాకా పాడాం. దోస్త్ మేరా దోస్త్ గీతం మేమిద్దరం పాడింది. ఇక కుమారుల్లో పెద్దవాడు సినిమా చేశాడు. ఇక చిన్నవాడు వంటలు బాగా చేయడం ఇష్టం. ఐటీ సెంటర్ లో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇక రజనీకాంత్ సినిమాలకు డబ్బింగ్ చెప్పే అవకాశం ఎలా వచ్చింది అంటే ముత్తు సినిమా నిర్మాతలతో పాటు రచయిత శ్రీరామకృష్ణులు నాకు అవకాశం ఇచ్చారు. సాయి కుమార్ అప్పటికి కన్నడ హీరోగా చాలా బిజీగా ఉన్నారు. భాషా సినిమా వరకు ఆయనే చెప్పారు. ముత్తు సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు. ఆయన కోసం చాలా ప్రయత్నించారు, కానీ వీలు పడలేదు. వేరే డబ్బింగ్ ఆర్టిస్టులను సంప్రదించారు. చివరకు రచయిత శ్రీరామకృష్ణ ఫోన్ చేసి క్లైమాక్స్ డబ్బింగ్ చెప్పండి, రజనీ సార్ కి నచ్చితే ఓకే చేస్తారని చెప్పారు. సూపర్ స్టార్ కి ఒక్కసారి చెప్పినా చాలు, ఆ తర్వాత నా వాయిస్ వాడుకున్నా పర్వాలేదు అనుకుని వెళ్లి చెప్పాను. 2 రోజులకు వాళ్ళే ఫోన్ చేసి రజనీ సార్ కి మీ వాయిస్ బాగుంది, కొనసాగించండి అని చెప్పారన్నారు. అదో అద్భుతం. ఇక నాకు కమెడియన్లతో స్నేహం ఎక్కువ. తమిళంలోని వడివేలు, కౌండుమణి, వివేక్ లాంటి హాస్య నటులు నాతో స్నేహంగా ఉంటారు. అయితే చంద్రముఖి విడుదలయ్యాక రాత్రి 10 గంటలకు రజనీకాంత్ గారు ఫోన్ చేసి నేను రజనీకాంత్ ను మాట్లాడుతున్నాను అన్నారు. మా వాళ్ళు ఎవరైనా మిమిక్రీ చేస్తూ ఆట పట్టిస్తున్నారేమోనని అనుకున్నాను. అందుకే ఆయన రజనీని మాట్లాడుతున్నానని చెప్పగానే ఏ రజనీకాంత్ అన్నాను. ఆయన తడబడటం చూసి ఫోన్ చేసింది రజనీ గారే అని అర్థమైంది. సారీ చెప్పాను. చంద్రముఖి తెలుగు వర్షన్ ఇప్పుడే చూసా, డబ్బింగ్ అద్భుతంగా చెప్పారు అని ఆయన స్టైల్లో నవ్వుతూ అభినందించారు. ఆ రాత్రంతా ఆనందంలో తేలిపోయాను. ఏం కావాలో కోరుకోమన్నారు. బిర్యానీ చేయించి పంపిస్తాను, తిని పెట్టండి సార్ చాలు అని చెప్పాను. రజనీ సార్ పిల్లలు కూడా ఫోన్ చేస్తారు. మా ఆవిడ ఆంధ్ర పచ్చళ్ళు పంపిస్తుంది. చిరంజీవి తెనాలి వెళ్తే మా ఇంటి నుంచే భోజనం వెళుతుంది. అంతటి మహానుభావులకు భోజనం పెట్టే అదృష్టం దక్కింది అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఆయన ఇలానే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మరెన్నో పాటలు పాడాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి సింగర్ మను అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.